అందరికీ నమస్తే అండి. ఆ గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ఏంటో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పా, మార్నింగ్ వీడియోలో. అక్కడ ఏంటంటే ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక 28 హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళు వాష్రూమ్లో ఉన్నటువంటి వీడియోలు బయటకు తీసుకొచ్చి వాటిని ఒక వ్యక్తి ఎవరో ఆ హిడెన్ కెమెరాలు పెట్టింది కూడా ఒక అమ్మాయేనంట. ఆ అమ్మాయి ఫాదర్ పొలిటీషియన్ అంట. ఆ అమ్మాయి సొంతూరు అయితే ఒంగోలు అని తెలిసింది మనకి. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఆ అమ్మాయి ఫాదర్కి ఏదో సమ్ పొలిటికల్గా హై ప్రొఫైల్ ఉందంట, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయంట. సరే, ఫాదర్ పేరు అయితే నాకు తెలియలే, టు బి ఫ్రాంక్. ఆ అమ్మాయి పేరు తెలిసింది కానీ చెప్పకూడదు. ఇప్పుడు గర్ల్స్ కదా, అమ్మాయి పేరు తెలుసు, ఏం చదువుతుందో తెలుసు, కానీ చెప్పకూడదు. గర్ల్స్ కదా, కొంత ప్రైవసీ ఉండాలి కాబట్టి. అయితే ఈ కేసుని యాక్చువల్లీ పోలీసులు అక్కడికి వెళ్ళి అదేమీ జరగలేదు, మాకేమీ కెమెరాలు దొరకలేదు, అసలు ఎటువంటి రికార్డింగ్స్ జరిగినట్టు ఆధారాలు లేవు, ల్యాప్టాప్లో ఎక్కడా కూడా వీడియోలు లేవు, మేము ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము, అమ్మాయిలు విద్యార్థులు నిశ్చింతగా ఉండొచ్చు, భయపడొద్దు అని చెప్పి పోలీసులు అయితే చెప్పారు. అంటే పోలీసులు వెళ్ళి అక్కడ ఏమీ జరగలేదు అనేటట్టు చెప్తున్నారు. కానీ అక్కడ విద్యార్థినులు మాత్రం ఆందోళనగా ఉన్నారు. ఏదో ఒక సంథింగ్, ఒక పెద్ద డ్రామా అయితే జరుగుతోంది లోపల, నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు ఎవరూ కూడా బయటకు రాకుండా లోపల పెట్టేశారంట. లోపల రూముల్లో పెట్టి రూములు బయట తాళాలు వేస్తారంట. వాళ్ళని బయటకు వచ్చి ఆందోళన చేయని ఇవ్వకుండా, వాళ్ళని బయటకు విడిపించండి, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వండి అని ఆ కాలేజీలో స్టూడెంట్స్ అబ్బాయిలు ధర్నా చేస్తున్నారంట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అది. ఇప్పుడు ఎంత అయింది టైము? 12:30 అవుతుంది. ఇప్పుడు మన ప్రతినిధి ఒక ఆయన అక్కడ ఉన్నారు. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అబ్బాయిలు ధర్నా చేస్తున్నారు. అబ్బాయిలు ఎందుకు ధర్నా చేస్తున్నారంటే అమ్మాయిలను బంధించారు, లోపల రూముల్లో బంధించారు, తాళాలు వేస్తారు. అంటే వాళ్ళకి స్వేచ్ఛ కూడా ఇవ్వట్లా. ఏం చెప్తున్నారు? ఏమీ జరగలేదు, హిడెన్ కెమెరాలు ఏమీ లేవు, ఏమీ రికార్డ్ అవ్వలేదు, మీ వీడియోలు ఏమీ బయటపడలేదు, సో ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ అంతర్గతంగా ఏదో పెద్ద వ్యవహారమే నడిచింది అనేది అమ్మాయిల ఆరోపణ. ఎందుకంటే అమ్మాయిలను అక్కడ భయపెడుతున్నారు, మీ మీద కేసులు పెడతాం, మీరు ధర్నాలు చేస్తుంటే మీ మీద కేసులు పెడతాము, మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు. ఒక వార్డెన్ అమ్మాయిలతో మాట్లాడుతున్న ఫోన్ ఆడియో కూడా లీక్ అయింది. ఆడియో వినిపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. అందులో చాలా స్పష్టంగా ఏమని ఉంటే, మనం మాట్లాడతాం కదమ్మా, మీరెందుకు బయటికి పెట్టాలి, మీరెందుకు ఇదంతా కూడా మాట్లాడాలి అని చెప్పి ఆ అమ్మాయి వార్డెన్ గారు ఆ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, ఆ పిల్లలతో మాట్లాడుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఆ వాయిస్ రికార్డ్ ఒకటి, ఆ ఆడియో ఒకటి లీక్ అయింది, అది ఒకటి చూస్తున్నా. ఒక్క నిమిషం ఆడియో సెట్ చేస్తున్నాను. సో చాలా దారుణం. ఇప్పుడు అంటే ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, మీరు బయట పెట్టకూడదు అన్నాను కదా. చాలా పెద్ద ఇన్సిడెంట్ కదండి. అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లం చేసుకోవాలా? ఫస్ట్ చెప్పండి నాకు. ఎందుకు అల్లరల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు సైలెంట్గా వచ్చి చదువుకుని దానికి ఏదో సొల్యూషన్, అదేంటో రైట్ ఆఫ్ రైట్ అనేది చేసుకోవడం, సైలెంట్గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లం చేసుకోవాలా? ఫస్ట్ చెప్పండి నాకు. అది అంటే అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసుకొని సైలెంట్గా ఉంచుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఎందుకు అలా అల్లరి చేస్తున్నారు? మీకు ఏదైనా బయటకు వస్తే ఒక 4-5 వచ్చి మాట్లాడాలి కదా, మా దృష్టికి తీసుకురావాలి కదా, ఎందుకు అల్లరి చేస్తున్నారు అని అంటున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం వాళ్ళ మాన ప్రాణాలకు సంబంధించి, వాళ్ళ గౌరవ మర్యాదలకు సంబంధించి. ఏమండి, ఒక ఆడపిల్ల బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు రికార్డ్ అయ్యి బయటకు వెళ్ళాయి అని తెలిస్తే ఊరుకోగలరా? వెళ్ళి మాట్లాడగలరా? అంత ఆలోచన ఉంటుందా? ఎలా మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు అల్లరల్లరి చేయొద్దు అంటే కాలేజీ మేనేజ్మెంట్ కోణంలో చూస్తే ఆ కాలేజీలో ఏమనుకుంటారు? అల్లరల్లరి అవ్వకూడదు, సో ఇష్యూ జరగకూడదు, అంతా కూడా సైలెంట్గా ఉండాలి, కాలేజ్ పేరు ప్రతిష్టలు పోతాయని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అలా ఆలోచిస్తారు. కానీ స్టూడెంట్స్ కోణంలో, అమ్మాయిల కోణంలో ఆలోచిస్తే అంత శాంతంగా ఉండగలరా? వాళ్ళు ఇంటర్నల్కి సంబంధించిన వీడియోస్ లీక్ అయ్యాయంటే అంత శాంతంగా వాళ్ళు ఎందుకుంటారు? అసలు ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇదిగో పలానోడు తప్పు చేశాడు, పలానోళ్ళు తప్పు చేశారు, వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నాం, ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూసుకుంటామని చెప్పొచ్చుగా. ఒకవేళ జరిగితే పలానోళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఇటువంటి ఘటనలు మళ్ళీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజ్ చెప్పొచ్చుగా. చెప్పట్లా.
పోలీసులు వెళ్ళారు, ఏమీ జరగలేదు, ఏమీ లేదు అని చెప్తున్నారు. సరే, పోలీసులు చెప్పిన మాటే విందాం, ఏమీ లేదని. కానీ అక్కడ అమ్మాయిలు అంత గొడవ ఎందుకు చేస్తారండి? అమ్మాయిలను ఎందుకు నిర్బంధించాలండి? ఏమీ లేకపోతే అమ్మాయిలను ఎందుకు బంధించాలండి? చాలా ఏదో ఇంటర్నల్గా ఒక పెద్ద నాటకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయండి. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అది ఒకసారి అర్థం చేసుకోవాలి. అక్కడ పోలీసులు అయితే ఉన్నారు, ఎస్పీ గారు కూడా ఇప్పుడే వెళ్ళారంట, కలెక్టర్ గారు కూడా వెళ్ళారు, అండ్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారంట. సో అక్కడ ఏదో జరుగుతుంది. ఒక్క నిమిషం మనం మన రిపోర్టర్ని అడుగుదాం, ఏం జరుగుతుందో చూద్దాం. హలో హలో సునీల్ గారు, సార్ ఏం జరుగుతుందండి? కాలేజీలో ఉన్నారా? కాలేజీలోనే ఉన్నాను సార్. ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ? ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? సార్ నేను ఇక్కడ వచ్చేసరికి బయట కాలేజ్ యొక్క ఆవరణలో ఉద్యమం వాన్ జస్టిస్ అని చెప్పేసి ఇక్కడ ఏంటి అన్యాయం చేసిన ఎవరికి ఆడపిల్లలకి, కానీ అక్కడ ధర్నా చేస్తున్నారు మగపిల్లలు. నేను కొంచెం లోపలికి వచ్చాను, లోపల కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఏంటంటే పొద్దున్న నుంచి లేడీస్ హాస్టల్లో ఉన్న లేడీస్ అనే తాళాలు వేసి బంధించేసారు సార్. ఎప్పటి నుంచి ఆ అమ్మాయిలని అందరినీ తాళాలేసి బంధించింది? ఎప్పటి నుంచి? మార్నింగ్ నుంచా? మార్నింగ్ నుంచి అండి. మార్నింగ్ నుంచి బంధించి వచ్చేస్తారు వాళ్ళని. వాళ్ళు తోసుకుంటా బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు తోసుకుంటా బయటకు వచ్చేసారు. బయట ఉన్నారు. ఆడపిల్లలు అందరికీ వచ్చారు హాస్టల్ నుంచి. నెక్స్ట్ ఇక్కడికి పామర్ ఎమ్మెల్యే గారు వచ్చారండి. పామర్ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు. వచ్చి మాట్లాడి వెళ్తున్నారండి. ఓకే, అంటే ఈ పోలీసులు అక్కడ ఆధారాలు ఏం దొరకలేదు, వీడియోస్ ఏం దొరకలేదు అని చెప్తున్నారు కదా, పిల్లలు ఏమంటున్నారు మరి? పిల్లలు అడిగితే వీళ్ళ పరిస్థితి తెలియదండి. కొందరు అడిగా చూశాను ఆడపిల్లల్ని. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అడిగాను నేను. తెలియదండి, మాకు అలాంటిది ఏం తెలియదండి అని చెప్పి అంటున్నారు. అమ్మాయి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఏదైనా కాలేజీలో ఐసీ అంటే అమ్మాయి హాస్టల్ మేట్స్ వీళ్ళు కూడా ఉంటారు కదండి, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఏంటని తెలుసుకుని అనుకుంటానే ఉంటాం కదా. ఫాదర్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, అసలు కాలేజీ యాజమాన్యమే దీన్ని సైలెంట్ చేయాలని చూస్తున్నట్టుగా అనుకుంటున్నారు. సో కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా పిల్లల మీద? ఉన్నాయా లేదా అది మనకు యాజమాన్యం అయితే ప్రస్తుతానికి ఉండబట్టే కదండి యాజమాన్యం నుంచి ఒత్తిడి అనేది లేకపోతే లేకపోతే ఓకే ఓకే అదే యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి వాళ్ళని లోపల పెట్టడం, తాళలేయడం అన్నీ జరుగుతున్నాయి. ఓకే ఓకే అవును, లోపల బంధించారు. లేకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ఇంతవరకు? సరే సరే, మీది వాయిస్ కట్ అవుతుందండి. సరే, ప్రస్తుతానికి అప్డేట్ ఓకే, మీరు అక్కడ ఉండండి, ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తా ఉండండి. ఓకే ఓకే సరే, ఇది అక్కడ జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారంట. అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. ఏమీ లేదు అంత ఉద్దే అని చెప్పాలని చూస్తున్నారు. కానీ నిజాలు నిలకడగా తెలుస్తాయి ఖచ్చితంగా. ఏమీ లేకపోతే అక్కడ అంతమంది జనం బయటకు రారు, విద్యార్థులు బయటకు రారు. ఏమీ లేకపోతే కెమెరాలు వాళ్ళు చూశారు కాబట్టే బయటకు వచ్చిన విషయం. సో ఎంత దాయాలని చూసినా నిజం దాగదు, కొంచెం లేట్ అయినా బయటకు వస్తుంది అనమాట. పెద్దోళ్ళు అందరూ కూడా వ్యవస్థలు పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. చూద్దాం, విద్యార్థులు గెలుస్తారో పెద్దోళ్ళు గెలుస్తారో. థ్యాంక్ యూ.